వెల్కమ్ టు విజిల్. మనం అవునన్నా కాదన్నా నేటి భారతీయ మీడియా దిగజారుడుతనం అత్యంత నేలబారు స్థాయికి పడిపోయింది. మీడియా అంటే నిజాన్ని వెలికి తీయాల్సిన వ్యవస్థగా ఉండాలి. కానీ నేడు అది సెన్సేషన్, డబ్బు, కేవలం ప్రభావితం చేసే న్యూస్ అనే మూడింటి మధ్య తిరుగుతూ తన అసలు పాత్రను మర్చిపోయింది. ఒకప్పుడు సామాన్యుడి గొంతుగా నిలిచిన జర్నలిజం నేడు శక్తివంతుల కోసం పనిచేసే కార్పొరేట్ ఆయుధంగా మారిపోయింది. నిజానికి అనేక మీడియా సంస్థలు సామాజిక బాధ్యత కన్నా వారి ఆర్థిక ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నాయి. మీడియా మేనేజ్మెంట్ పేరుతో బ్రోకర్లు ఒక పక్క, మరొక పక్క బ్రోకర్లే మీడియా సంస్థలను నడిపే పరిస్థితి వచ్చింది. ఇటువంటి వారిలో నైతికత మచ్చుకు కనిపించదు. కేవలం వ్యాపారం, అనైతిక అక్రమ సంబంధాల సంపాదనలు. జర్నలిజం అనే పవిత్ర వృత్తిలోకి కుక్కమూతి పిందులు ప్రవేశించాయి. సత్యం కోసం కాదు, స్వలాభం కోసం పుట్టుకొచ్చిన మీడియా సంస్థలు కోకొల్లలు. బ్లాక్మెయిలింగ్ జర్నలిజం, వార్తల పేరుతో బెదిరింపులు, పరువు నష్టం చేయటం, బలవంతపు ఒత్తిళ్ల వసూళ్ల పర్వం విచ్చలవిడిగా కొనసాగుతుంది. దీన్ని జర్నలిజం అందామా? ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలు మోగిస్తుంది. నిజానికి మీడియా రాజకీయాలను ప్రశ్నించాలి, కానీ నేడు మీడియా రాజకీయాలు ఒకదానితో ఇంకోటి పెనవేసుకుని ఒక వ్యవస్థగా తయారయ్యాయి. ఒక రాజకీయ పార్టీ నడుపుతూ అంతులేని డబ్బుతో పత్రికలు, టీవీలు నడపటాన్ని ఎలా చూడాలి? మీడియా అనేది ప్రజల గొంతు, కానీ ఆ మీడియాను వారి పార్టీ గొంతుగా మార్చి ప్రజలను ఏమార్చి ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్మటమే వాటి పరమావధి. అందుకు సాక్ష్యం తెలుగునాట అక్రమాస్తులకు పుట్టిన సాక్షి నమస్తే తెలంగాణ. అందుకు ఉదాహరణ. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలతో అక్రమ సంబంధాలు నడుపుతూ ఆధ్యాత్మికత కూడా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికత, ధర్మం, భక్తి కూడా మీడియా వ్యాపారంగానే మార్చేశారు. నమ్మకాన్ని వ్యాపారంగా మార్చేసిన ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. న్యూస్ పేరుతో ఎన్టీవీ నేరానికి పాల్పడింది. మహిళల గౌరవంపై, ప్రజాస్వామ్యంపై జర్నలిజం పేరుతో దాడికి పాల్పడింది. ఇది ఒక సాధారణ తప్పుడు వార్త కాదు. ఇది మొత్తం సమాజానికి బహిరంగ అవమానం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఒక మహిళా ఉన్నతాధికారికి సంబంధం అనే ముద్ర వేసింది. ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, చట్టపరమైన ఫిర్యాదు లేదు. జర్నలిజం ముసుగులో పరువు హత్యకు పాల్పడింది. మహిళల ఎదుగుదల వెనుక అక్రమ సంబంధాలున్నాయనే సందేశాన్ని సమాజానికి పంపింది. మహిళల కష్టాన్ని, ప్రతిభను, గౌరవాన్ని ఒక్క సెకండ్లో తుడిచిపెట్టేసే ప్రయత్నం చేసింది. ఇది ప్రజలకు సమాచారం ఇవ్వటం కాదు, ఇది ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటం. ఆ తర్వాత ఎన్టీవీ క్షమాపణలు చెప్పింది, కానీ జరిగిన నష్టం సారీతో పూడ్చగలిగేదా? ఎవరి కోరిక తీర్చడం కోసం ఎన్టీవీ విలువలను అమ్మేసింది అనేది అసలు ప్రశ్న. ఎన్టీవీ యజమాని తుమ్మల నరేంద్ర చౌదరి మహిళల కోసం వనితా టీవీ ప్రారంభించారు, హిందువుల కోసం భక్తి టీవీ ప్రారంభించారు. ఈ మొత్తం సంస్థలు ఆయన కుమార్తె రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుపుతున్నారు. సాటి మహిళ పట్ల ఇటువంటి కథనాన్ని ఎందుకు ప్రసారం చేసింది? మరి ఎన్టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసిన వెంటనే సోషల్ మీడియా ఈ వార్తను పికప్ చేసింది. తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, వోల్గా టైమ్స్, మిర్రర్ టైమ్, టీ న్యూస్ తదితర ఛానళ్లు ఈ వార్తను ప్రసారం చేశాయి. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదుతో 10వ తేదీన హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. రేవంత్ సర్కార్ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి ఏర్పాటు చేశారు. సాధారణంగా ఒక వార్తా కథనం ప్రసారం చేసినందుకు ఫిర్యాదు మేరకు సివిల్ పోలీసులో, సిఐడి పోలీసులో రంగంలోకి దిగుతారు. కానీ ఇక్కడేంటి, ఏకంగా ఒక వార్తా కథనం ప్రసారంపై సిట్ ఏర్పాటు చేయటం ఏంటి అనే అనుమానం సహజంగానే అందరికీ కలిగింది.
దాన్ని విజిల్ మరింత లోతుగా పరిశీలిస్తే ఈ వార్తా కథనం ప్రసారం పెద్ద కుట్రలో పెద్ద స్థాయిలో జరిగిందనే ప్రభుత్వ భావన, సిట్ ఏర్పాటు జరిగిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను మొన్న రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం వద్ద సిట్ అదుపులోకి తీసుకుంది. రిపోర్టర్లు సుధీర్, పరిపూర్ణాచార్యులను రాత్రి వేళ అదుపులోకి తీసుకుని బషీర్బాగ్లోని సిసిఎస్కు తరలించారు. ఈ ముగ్గురిని బుధవారం సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడుగా ముందుకెళ్తుంది. ఎన్టీవీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. యాంకర్ దేవి నుంచి ఛానల్ కార్యాలయంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మంగళవారం రాత్రి ఎన్టీవీ సీఈఓ రాజశేఖర్ ఇంటికి పోలీసులు వెడితే ఆయన ఇంట్లో లేరు. దర్యాప్తుకు సహకరించకుండా ఎందుకు పారిపోతున్నారు అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అని పోలీస్ కమిషనర్ మంచి ఫైర్ మీద ఉన్నారు. పోలీసు చర్యలను తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ 2.5 పేజీల కవరేజ్ ఇచ్చింది. ఇది అసాధారణం. మరో పక్క హరీష్ రావు, కేటీఆర్ ప్రకటనల మీద ప్రకటనలు జారీ చేస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ పత్రికలు, టీవీలు స్వేచ్ఛపై ఎక్స్లో పెద్ద పోస్ట్ పెట్టి ఎన్టీవీ చౌదరికి మద్దతుగా నిలిచారు జగన్ రెడ్డి. నాడు ఇదే కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్లతో దున్నిస్తా అని కారు కోతలు కూశారు. కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసెంబ్లీలో అడుగుపెట్టడంపై నాడు టీవీ9 ప్రసారం చేసిన ఒక కథనంపై అభ్యంతరం వ్యక్తం చేసి నాడు నానా రాద్ధాంతం చేసింది ఇదే బీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంపై దాడి చేశారు. నిన్నగాక మొన్న మహాన్యూస్ కార్యాలయ విధ్వంసం, బెదిరింపుల డ్రైవ్ నిర్వహించారు. బీఆర్ఎస్కు అప్పుడు గుర్తుకు రాని పత్రికా స్వేచ్ఛ నేడు ఎన్టీవీపై పొంగి పొర్లిపోతుంది. విచిత్రం ఏంటంటే ఎన్టీవీ నరేంద్ర చౌదరి పూర్తి కాంగ్రెస్ మనిషి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా షబ్బీర్ అలీ ద్వారా గులాం నబీ ఆజాద్తో లోతైన సంబంధాలు నడిపిన వ్యక్తిగా ఢిల్లీ కాంగ్రెస్ లాబీలో నరేంద్ర చౌదరి హావా నడిచేదంట. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు అంటే బద్ద వ్యతిరేకత. ఇంకొక పక్క టీవీ5 బీఆర్ నాయుడుతో ఎన్టీవీ చౌదరికి ఉప్పు నిప్పుగా ఉంటుంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్ష ఎన్నికల్లో చౌదరిని ఓడించి బీఆర్ నాయుడు కుమారుడు గెలుపొందటం, సొసైటీ అక్రమాలపై నరేంద్ర చౌదరిపై కేసులు నమోదు చేయించటం వరకు అది పాత కథ. ఈ కొత్త స్టోరీలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి స్వతహాగా ఖమ్మం జిల్లా కావటం, అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరువురు ఎన్టీవీ చౌదరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారన్నది అందరికీ తెలిసిందే. జగన్ పాదయాత్రను సాక్షి ఎలా కవర్ చేసిందో బట్టి పాదయాత్రను ఆశాంతం ఎన్టీవీ తలకెత్తుకుంది. అంతేకాదు బట్టి కాబోయే సీఎం అని కథనాలు కూడా ప్రసారం చేసింది. వీరిరువురికి తెలియకుండా ఈ వార్త ప్రసారం అవ్వటానికి అవకాశం లేదనేది పలువురు బలంగా బల్లగుద్ది చెబుతున్న మాట. మరొక పక్క ఇటువంటి వార్త నిర్ణయం రిపోర్టర్ స్థాయి, ఇన్పుట్ ఎడిటర్ స్థాయిలో నిర్ణయం తీసుకునేది కాదు. యాజమాన్యానికి తెలియకుండా ప్రసారం చేసే అవకాశమే లేదు. వార్త ప్రసారం వెనుక రేవంత్ సర్కారును కూల్చడంలో భాగంగా జరిగిందనేది పలువురు అభిప్రాయం. ఈ వార్త ప్రసారం అయిన వెంటనే కోమటిరెడ్డి బ్రదర్స్ అగ్గి మీద గుగ్గిలం అవటం, వెంకటరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలుసుకుని మా కుటుంబంపై ఇంతటి వ్యక్తిత్వ హననానికి రేవంత్ సర్కార్ పాల్పడితే మేము ఎందుకు మౌనంగా ఉండాలి, రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రక్రియలో మేము భాగస్వాములవుతాం అనటంతో కంగుదిన్న కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఆగా మేఘాల మీద సిట్ ఏర్పాటు జరిగిందనేది ఢిల్లీ లాబీల్లో చర్చ నడుస్తుంది. ఎన్టీవీ 7వ తారీఖు ఈ వార్తను ప్రసారం చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఈ వార్త కారకుడు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సూచన మేరకే ఎన్టీవీ ప్రసారం చేసిందని పెద్ద ఎత్తున డ్రైవ్ నడిపారు.
నిన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ ఘటనపై ఆంధ్ర సినిమా లాబీకి ఎక్కడో సంబంధం ఉందని సహజమైన కారుకోతలు కూశారు. అంతేకాదు, ఎన్టీవీ చౌదరిని అరెస్ట్ చేయకపోతే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిని కాపాడటం కోసం చిన్నా చిత్తగా ఉద్యోగుల జోలికి వచ్చినట్టు అనుకోవాల్సి ఉంటుంది అంటుంటే, ఇదే బీఆర్ఎస్ ఎన్టీవీకి పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి ఎన్టీవీకి తన మద్దతు ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ సొంత మనిషి అనేది బహిరంగ విషయం. ఇక డీసీఎం బట్టి విక్రమార్క పూజ గదిలో దివంగత నేత వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది. మరోపక్క దుబాయ్లో కేటీఆర్, జగన్ ఉమ్మడిగా సోషల్ మీడియా కేంద్రం ఒకటి నడుపుతున్నారంట. ఏకకాలంలో ఏపీలో చంద్రబాబుని, తెలంగాణలో రేవంత్ రెడ్డిని టార్గెట్గా అది పనిచేస్తుంది. ఇన్ని సంక్లిష్టతల మధ్య అసలు ఏం జరిగింది, ఎక్కడ పుట్టింది, ఎవరెవరు ఏ స్థాయిలో పాలు పంచుకున్నారు అనే కుట్రను ఛేదించటానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సిట్ ఏర్పాటు ఒక పక్క, మరొక పక్క ఐఏఎస్ సంఘం లాబీ చాలా పవర్ఫుల్. వారు కూడా అసలు కుట్రదారులు బయటకు రావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టడం, సిట్టు దర్యాప్తు నరేంద్ర చౌదరి అరెస్టు వరకు వెళుతుందా, అసలు కుట్రదారులు బయటపడతారా లేదా వేచి చూద్దాం. రేవంత్ సర్కార్ పారా హుషార్.